హలో అండి, నమస్తే అందరికీ. చూడండి మా తోట ఎలా ఉందో. ఇప్పుడు పూలు కోస్తా ఉన్నానండి. ఇక్కడ చిక్కుడు చెట్టు, బీర చెట్టు ఉండేది కదా, అది తీసేపించాను. కింద కోసేసి మొన్న ఈ అబ్బాయి వచ్చాడు. ఒక బీరకాయ కింద ఉంటే కోసా. ఇప్పుడు పైన వచ్చేసరికి ఒక బీరకాయ ఉంది. కొన్ని విత్తనాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని వచ్చి ఉంటాయి? మొత్తం ఇందులో వేసావా? అందులో ఉన్నాయా? అందులో వేసా. కొన్ని సచ్చాయినాయి. ఈ మొలుస్తాయో లేదా మళ్ళీ అన్నీ ఒక 10 విత్తనాలు కూడా లేవట్టుందిగా. ఇది సచ్చది. సరేపా, పూలు కోస్తున్నానండి. ఇంకా ఉన్నాయి అక్కడ, అవి అక్కడ ఉన్నాయి, కొయ్యాలి. ఒకసారి పైన చూపించేసి కిందకి వెళ్దాము. వీడియోస్ పెట్టడానికి కుదరటం లేదు, పిల్లలు ఉన్నారు కదా అని. కొంచెం ఒక వారం అయితే పిల్లల ఊరికి వెళ్తున్నారు, ఇంకా వస్తాయి వీడియోస్. చూడండి ఒక్కసారి. వర్షాలు పడుతున్నాయి, అప్పుడప్పుడు కొద్దిగా పచ్చబడుతున్నాయి. ఇది పీకేయాలి. తోటకూర మొత్తం పీకేసేసి చేయాలన్నా కుదరటం లేదు. అల్లం నాటాను కదండి, ఒకసారి అది చూపించేసి కిందకి వెళ్తా. అదిగండి, పట్టించుకోకపోతేనే చెట్లు బాగుంటాయేమో అనిపిస్తుంది. ఇవ్వండి, వాటి అంతటా వాటిని వదిలేసాను. పిందెలు పడ్డాయి చూడండి, బాగా వస్తున్నాయి పూతలు. ఏందమ్మా ఆ చెట్లు అయ్యి ఏదో కుండీలోకి ఇలా ఉన్నాయి ఇప్పుడు చెట్ల పరిస్థితులు. ఇదండి అల్లం మొన్న ఒకళ్ళకి ఇచ్చానండి. ఇక్కడ మా ఇళ్ళ దగ్గర వాళ్ళు అడిగితే ఒక 5-6 కొమ్ములు ఇచ్చాను. ఇంకెవరు కూడా అడగలేదు. ఆ కొంచెం ఉన్నాయి కదా మొక్కలు లాంటివి, అవి నేనే నాటుకుంటా. అవతల టబ్బుల్లో నాటుతాను. ఇదండి ఇప్పుడు కింద బాదం చెట్టు చూడండి, కొమ్మలు కొట్టేస్తున్నాము. కిందంతా శుభ్రం చేపిస్తున్నా. చూడండి ఎట్లా ఉందో. కొన్ని కొమ్మలు తీసేయాలి. బాదం చెట్టు కింద అంతా తీసి అసలు మొత్తం చెట్టు తీసేద్దాంలే అనుకున్నా. కానీ మా వాళ్ళు ఒకళ్ళేమో ఈయనేమో తీసేయమంటాడు. నాకేమో ఇష్టంగా పెట్టుకున్నాను కదా, ఎందుకులే తీసేయటం అని పై కొమ్మ ఉంచేసి కింద మొత్తం కొమ్మలు తీసేపిద్దాంలే అనుకున్నా. అరటి చెట్టు కూడా కొన్ని కొమ్మలు ఎండిపోయిన తీసేసి ఆ పింక్ ఫ్లవర్స్ ఇవి మొత్తం తీసేసి చూపిస్తాను. కిందకి వెళ్తున్నాము. ఇక్కడ ఇది ఎన్ని రోజులు అవుతుందో వీడియోలు పెట్టక. నాకు మాట్లాడకపోతే ఎన్నోగా ఉంటుంది. కానీ అన్నీ పెరిగినాయండి బాగా, మొక్కలన్నీ పెరిగినాయి. వీటిల్లో వంగ మొక్కలు అవి నాటాను కదా ఇక్కడ. వీటి పరిస్థితి ఎట్టుందో అసలు చూడట్లా. వస్తున్నాను, పూలు కోసుకొని వెళ్తున్నాను. అసలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకుండా ఉంది. ఇవన్నీ కట్ చేసి పీకి వైనం చేయాలి. బంతి మొక్కలు అయితే సెట్ అయినాయండి. ఇదండి ఇక్కడ ఇంకా పూలు ఉన్నాయి, కోసుకొని కిందకి వెళ్తున్నా. కింద చూపిస్తా. ఇదండి కింద ఇది చెట్లంతా అల్లుకొని, మాకు నెట్ వైర్లు ఉంటే వైర్లు అల్లుకొని పైకి పోతుందండి. ఇదంతా శుభ్రం చేయించుకుంటున్నా. ఇంటి ముందర ఎట్టుందో చూడండి, పైకి వెళ్ళిపోతుంది తీగ. నాకు అదే భయం వేస్తుంది. అందుకని ఇప్పుడు 10 రోజుల నుంచి అబ్బాయిని అడుగుతున్నాడు అమ్మని. వాళ్ళకి రాను కుదరలా. ఇప్పుడు వచ్చాడు ఇక బతిలాడంగా. ఏదైనా వాళ్ళు వస్తేనే కదండి ఇట్లాంటి పనులు అయ్యేది. అయ్యా తీగ వైర్ జాగ్రత్త. అదంతా శుభ్రంగా కోసేసినట్టు తీస్తావా? అసలు ఎట్టుందో చూడండి, జాగ్రత్త అమ్మా. అసలు ఎట్టుందండి, నీళ్ళు పోయకుండానే ఎంత పచ్చంగా పెరుగుతుంటే. మన మొక్కలేమో మనం అపురూపంగా పెంచుకుంటున్నాం. వైర్ జాగ్రత్త. ఏమో ప్రకృతి సిద్ధంగా పెరుగుతున్నాయి. ఎంత పచ్చంగా ఉన్నదో చూడండి. అది ఆ స్తంభానికి కూడా పోతుంది తీగ. అది కూడా ఒకరు లాగేసేస్తే ఇట్లా అల్లుకోండి. పిచ్చిదొండ ఇక్కడ కూడా
ఈ తీగలు బీర మొత్తం తీసేసానండి మొన్న రోజు. పైకంతా ఎండిపోయి కారు తీయాలన్న ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇదండి మొత్తం కట్ చేసేసి తీసేసాం. ఇక్కడ చూడండి ద్రాక్ష మొక్క. ద్రాక్ష మొక్క కూడా కొన్ని కట్ చేసా తీగలు, ఇట్లా ఆకులన్నీ తీసేసి ముదిరిపోయిన ఆకులు. ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ ఉంది, అది కూడా మొత్తం కట్ చేసేసి మళ్ళీ చిగురులు వస్తుందిలే అని చెప్పి తీసేపించాను. కొన్ని మందార కొమ్మలు కట్ చేసా, అటు పక్కన పని ఉంది అది చూపిస్తా. ఇవి కూడా మొత్తం కట్ చేశాను ఇంతకుముందు. మళ్ళీ చిగురులు వచ్చి పూలు వస్తున్నాయి ఇప్పుడు. ఈ గన్నేరు కూడా ఇంక పూలు మొదలయ్యిద్ది. ఇవి కూడా ఇప్పుడు కోసా పూలు బాగా. ఈ కింద కొమ్మలన్నీ కట్ చేసా ఇంతకుముందు, అవి మళ్ళీ ఇప్పుడు కొమ్మలు వచ్చి చిగుర్లు వచ్చి పూలు వస్తున్నాయి మళ్ళీ. ఇవి కూడా మళ్ళీ ఈ పెరిగినాక ఈ కట్ చేస్తా పైన, ఎందుకంటే నాకు అందుబాటులో ఉంచుకుంటే బాగుంటుందని. వాము మొక్క చూడండి, మా దగ్గర నుంచి మా డ్రైవర్ తీసుకెళ్ళి పెట్టుకున్నాడు, నా దగ్గర పోయింది. మళ్ళీ అబ్బాయిని ఒక కొమ్మ తీసుకురాయ్యా అంటే తీసుకొచ్చాడు. ఆ రోజు పైకి వెళ్ళటం కుదరక ఇక్కడ పెట్టించా. ఇక్కడ చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగండి, ఏడే ఒక గంట పట్టిద్దా ఏందమ్మా? ఎంత వస్తుందో. వైరు అది ఏందో ముళ్ళ వంకాయ, ఏందో ముళ్ళు చెట్టు. ఏం చెట్టు అంటారు నీకు తెలుసా? ఇదే అండి ముళ్ళ వంకాయ. అసలు ఇటు పక్క అయితే చూడండి, మా గోడమ్మటి ఎట్టున్నాయో చెట్లు. అవన్నీ లాగించాలన్నా కుదరదు ఇప్పుడు. ఇదండి ఇటు పక్కన చెట్టు అంతా తీసేయచ్చా. ఇంకా ఉంది గోడమ్మటి, ఎంత ఉందో. మనకి గోడకి ఎక్కి పాకుతుంది ఆ తీగలు, అక్కడ కూడా పైకి వచ్చినాయి. అదిగండి అక్కడక్కడ. వాళ్ళకి చేస్తేనేమో పట్టించుకోవట్లేదు, పక్కన స్థలం వాళ్ళకి. ఇల్లు ఉంటున్నాయి కదా, కొంచెం వచ్చి చూసుకుంటుంటే అప్పుడప్పుడు పక్కన ఖాళీ స్థలాల వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు పాములు వస్తాయి జాగ్రత్త, తీపిచ్చు అని. జేసీపీ వస్తే అరగంటలో అయిపోయింది ఇదంతా. ఇప్పుడు మనకు మనిషిని పెట్టేసరికి టైం పడుతుంది. చూడండి ఆ గోడ కల్లుకొని పైకి వస్తుంది అక్కడైతే. ఇంకా అదంతా కూడా బారుకు మన వైపు అన్నా శుభ్రం చేయించుకున్నాంలే అని ఇక్కడ ఈ చెట్టు అంతా తీగ మొత్తం తీసేసాడు. అదంతా వేకించాలి. గోడ మిటి వరకు తీసేస్తే అటు పక్కన ఉంటే ఉంది, మనం ఏం చేస్తాం అదంతా. ఎందుకంటే ఇక్కడ కూడా తీపిచ్చేస్తున్నాను, ఇటు సైడ్ కూడా. ఎంత ఉందో చూడండి, అసలు ఎట్ట పెరుగుతుందో ఈ గడ్డి అంతా. వర్షాలు పడేసరికి ఇప్పుడు బాగా. ఈ పక్క చూడండి ఎట్టుందో. ఆ చిల్ల చెట్టు అయితే మాకు లోపలికి వస్తుంది. పోయినసారి ఒక వీడియోలో కూడా చూపించాను. ఇదంతా ఎవరో మొన్న ఎరసకపోయారు, చిట్కాపర చెట్లే సుబాబులో. ఆ రెండు కొమ్మలు కూడా బీకయ్యా, మరీ చండాలంగా ఉంటుంది. ఎంత వచ్చిందో చూడండి ఈడ. ఆ పక్క ఏమో ఇంకా ఉంది, అటు పీకుతా ఉన్నాను. అప్పుడు పైనుంచి కంకర తీసుకొచ్చి ఇక్కడ పోపించానండి, చూశారు కొంతమంది. ఇప్పుడు పైన ఒక కుప్ప ఉండేది కదా, అదంతా తీసుకొచ్చి ఇక్కడ వేపించుకున్నా. ఎప్పుడన్నా మాకు అవసరం అయితే ఉంటుందిలే అన్నట్టుగా వేపించా, పక్కకు పోకుండా ఇవన్నీ అడ్డాలు పెట్టించి. అదంతా చెట్లు మలిసి తెగ ఖాళీ స్థలం ఉంటే ఇంతే. ఇటైతే చూడండి మా ఇంటి ముందు, అటేమో వరిగడ్డి వాములు, ఇక్కడేమో ఇట్లా. ఇక అవన్నీ కదిలేనులే.
అదే రేపు చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది, అందుకని ఇప్పుడు అంతా శుభ్రం చేపిస్తున్నా. ఇదండి శుభ్రంగా చేపించాను. 2 గంటల టైం ఇక్కడే పట్టిందండి. వాళ్ళకి గంటకి ఇంత అని తీసుకుంటారు వాళ్ళు డబ్బులు. 1 గంట చేస్తే ఇంత అని. ఇటు మొత్తం శుభ్రంగా అయిపోయింది. ఇటు కూడా చిన్న చిన్న కొమ్మలన్నీ బీకేపించాను కదా, ఇక ఇప్పుడు దొడ్లో మొదలు పెడుతున్నా. పైన శుభ్రంగా తీగలన్నీ తీసేసాము, పచ్చ తీగలు. ఎప్పటి నుంచో అనుకోండి, ఈరోజు కుదిరిందండి ఇదంతా శుభ్రం చేయటానికి. ఇదిగండి దొడ్లో చేపిస్తున్నాను. ఇదిగో బాదం చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయి కొమ్మలు ఇటు వచ్చి మొహాలు తగులుతా అటు ఇటు తిరగపోయినా భయంగా ఉంది. ఇవి కూడా ఎండిపోయిన ఆకులు వరకు తీసేస్తా. కానీ ఇప్పుడు నేను కంపోస్ట్ చేయడానికి నాకు ఇప్పుడు కుదరదు, మొత్తం బయటపడేపిస్తాను. తర్వాత ఈసారి మళ్ళీ వచ్చాయి చేయించుకుంటా. ఎండి అన్నీ తీసేయమ్మా. ఊరికి అంతవరకు కోసినట్టాను, చీల్చకుండా కోసినట్టు తీసేసి అంతే. అంతవరకు తీసి అంతే, అంతవరకు కట్ చేయి. గెల పెద్దది అవుతుందండి చూడండి. అదండి జూమ్ చేసి చూపిస్తున్నా. అదండి పెరగాలి కాయలు. ఇటు వెళ్ళాలన్నా కూడా అసలు ఎట్టుందంటే, ఇప్పుడు ఈ చెట్టు కూడా తీసేయమ్మా. ముందు ఇది తీసేసుకొని ఇక్కడ అడ్డం పోద్ది. ఇది ఈ పూల చెట్టు ఇలా పింక్ పూలది కిందకి కొట్టేసి మళ్ళీ చిగుర్లు వస్తుందిలే. కిందకి నేలంతా కొట్టేసి అటే గొడ్డల మరి ఇందా నుంచి అనలేదే. తెగుద్దా? తీసే. అదంతా అటుకు పోయింది మనీ ప్లాంట్. నీళ్లు పోయిపోయినా ఇక్కడ మనీ ప్లాంట్ చూడండి ఎట్లా పెరుగుతుందో. కొట్టి పూలు కూడా భలే పూసిందండి ఈ మొక్క అయితే. ఇప్పుడు చూసారుగా అంతకుముందు వీడియోలో, మొన్న వినాయక చవితికి పత్రి కోసిన వీడియోలో కూడా ఎన్ని పూలు ఉన్నాయో చూపించాను. ఇవన్నీ ఇక్కడ కూడా ఇటు పక్కకి ఇదంతా శుభ్రంగా గడ్డి పీకించాలి, అదంతా చేయాలి. ఇవి కూడా తీసేయాలా కొమ్మలు. ఈ చెట్టు నీడను మాత్రం, బాదం చెట్టు నీడన యాపిల్ మొక్క మాత్రం భలే పెరుగుతుందండి. అసలు ఎంత పచ్చగా నవనవలాడుతూ వస్తుందో. అదిగాక వర్షాలు కూడా పడుతున్నాయి ఇప్పుడు. అసలు ఎంత లేతగా ఉందో ఆకైతే, భలే ఉంది. ఎంత పెద్ద ఆకులో చూడండి. ఇప్పుడు బాగా సాగిందండి. ఇప్పుడు వర్షాలు పడసాయి. మనం ఎంత నీళ్లు పెట్టినా కూడా అండి పైపులతోటి అంత రాదు. మొన్న ఈ చెట్టు మామిడి ఆకులు కోసుకున్నాను. మునగ చెట్టు మొత్తం నేలలోకి కట్ చేయించాం. అప్పుడు మళ్ళీ చూడండి పిల్లకట్ట వచ్చిందో చూడండి, మళ్ళీ పెరుగుతుంది. అది పోదట్టుంది మా ఇంట్లో నుంచి. ఇంకా దాన్నే పెంచుతా, కాయలు ఎప్పటికన్నా రానివ్వండి. నాకు ఆకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళకి కారం కొట్టాలి, మునగా కారం కొడతాను. అది సరిపోయిద్ది ఇప్పుడు నాకు. కాయల కన్నా మాకు మేము ఉండేది ఇద్దరమే కాబట్టి కాయలు ఏముందిలేండి అనిపిస్తుంది. ఆకు ఉపయోగిస్తున్నా నేను బాగా. కారానికి కానీ పప్పులోకి వేస్తుంటాను, తాలింపుల్లోకి 2 ఆకులు ఇట్లా తీసుకుపోయి కరివేపాకు వేసినట్టే వేస్తున్నా. కరివేపాకు మొక్క కూడా అక్కడ ఉంది కదా. అబ్బా ఎంత తెరప వచ్చిందో. ఈ డబ్బా కూడా తీసేయాలమ్మా. అటు ఉంచలే, అది వదిలేసే. ఇంకా తీసే. గులాబీ చెట్టు ఉందమ్మా, జాగ్రత్త.
ఈ చెట్టు కూడా ఈ మధ్య ఎన్ని పూలు పూసిందో. ఈ వీడియోలు తీయక సరిగా మీకు చూపించట్లేదు కానీ అది ఆ బొప్పాయి మొక్క కూడా లాగేసేయి. ఎంత గ్యాప్ వచ్చిందో ఇక్కడ. ఆ డబ్బా కూడా తీసిపడేయి. మళ్ళీ చూపిస్తాను కొన్ని ఆ కొమ్మలు అవన్నీ కొట్టిచ్చేసి గడ్డి అంతా పీకిచ్చేసి మళ్ళీ చూపిస్తాను. ఇదిగండి కొంతవరకు ఇటు సైడ్ ఇట్లా అయింది. ఇదిగండి బాదం చెట్టు మొత్తం తీసేపించి ఒక కొమ్మ అట్టి పెట్టానండి. అయ్యేమద్దు సన్న ఇదేస్తానంటావా? తీసి ఆ కింద అదొక్కటి తీయలే. రెడ్ జామ ఉంది కదండి, ఆ చెట్టు బాగా పైకి పోయింది, దాన్ని కూడా తీసేపించా. మళ్ళీ వస్తాయి. ఈ ఉసిరి చెట్టు ఏం చేద్దాము? ఉసిరి చెట్టుని అది కూడా అది సన్న ఆకుల్ది కిందకి కాదులే, ఒక అవతలకు పోతాయి. అటు నుంచి పాములు ఏమన్నా వస్తాయేమోనని తీసేమన్నా అటు పోతుంది కదా అది. లేదంటే ఉండు, కార్తీక మాసం వస్తుంది కదా, ఎక్కడన్నా పోతగానే ఏమన్నా కనపడుతుందా కొమ్మకు? చూడు. లేదా? మునిపోసారి అంతవరకే కట్ చేసాము. ఆ తలకాడ ఒకరోజు తీసేయి, అక్కడికి తీసేసాను. అది చాలు. మందార చెట్లు కూడా కొట్టేపించానండి మొత్తం. అంతవరకు అందుకే గోడ అనుకుని ఉంది, మళ్ళీ అటు నుంచి ఏమన్నా వస్తాయని. చెక్కేసి పోయినసారి కూడా చెక్కేసాం అట్లాగే. సన్న సన్న అన్నీ తీసేసాం. అప్పుడు పెద్ద ఉసిరి చెట్టు అండి. ఈ ఉత్తర పక్క ఉంటే, ఇంటికి ఉత్తర పక్క ఉంటే మంచిది అన్నారని తీసేయి. అది కూడా అది ఇదిగో ఇది దానిమ్మ మొక్క కూడా ఆ తల కొమ్మలన్నీ అట్ట పట్టుకొని ఈ మందార చెట్టు కట్ చేసినట్టు చేయమ్మా. మందార కొమ్మలు నిన్న ఎవరో ఈయన అడిగారు, పేరేమో చెప్పలేదు ఈయన. ఉన్నాయిలే ఇంకా, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఇది పెట్టండి. ఇది ఒక పింక్ కలరు మందారం చూస్తుంటారు కదా, ముద్ద మందారం. ఇది ఒక చిన్న కొమ్మ పెట్టుకున్నా వచ్చిద్దండి. ఇదైనా కట్ చేసి ఇస్తాను. ఇదండి, ఇది కట్ చేసి ఇస్తా. ఈ రెండు ఒకటి, అదేమో రెడ్ది ముద్ద మందారం, చిన్న పువ్వు వస్తుంది గుత్తిలాగా బాగా. అదిగో దాని చెరుకు ఆకులు మొత్తం తీసి పిలకలు ఉంచి ఆకులు మొత్తం తీసేసి ఆ ఎండు ఆకులు మొత్తం లాక్కొనరా. ఇదిగో దానిమ్మది చూడు, ఇదిగో దానిమ్మ మొక్క అటు పట్టుకో కొమ్మని. ఇది పడి మొలిసిందండి. పైకి పట్టుకో, పైకి పోనీ ఇంకా పోనీ. అక్కడ కట్ చేయి. అది పడి మొలిసిందండి, అంతే ఉంచాను. చాలు తీసి అది చాలు. ఇక్కడ జామ చెట్లు పడితే రెండు మొక్కలు పడ్డాయి. అప్పుడు పీకపోతే రాలేదు. ఇదిగండి, ఇది ఎరగదీసా, ఈ కొమ్మ ఎరగదీసాను. ఇక్కడ పెరుగుద్దేమో, ఇది చూడాల. తీద్దాంలే ఉండు. అది అటు పక్కన అదే ఇప్పుడు ఆ ఉసిరిది ఆ చిన్న కొమ్మ తీస్తావా? అదే పైన తల అమ్మ చూడు, సన్నది తీసి. అదే ఇంకోటి ఉంది చూడు సన్నది. చెరుకు ఆకులు కూడా కింద ఇంకా 2-4 అటు ఇటు పోయినాయి చూడు, అవి తీసేయి. సన్న జాగ్రత్త. ఆ పైన కూడా ఇంకా 2 తీసేయి.
ఈ చెట్లు వచ్చేసరికి ఆ చెరుకు అంతకు ముందు ఇదంతా ఉండేది కదా. ఏంది కట్ చేయొద్దు, అది కట్ చేయకూడదు. ఇవి ఇంకా ఉన్నాయి ఎండాకులు అరటి చెట్లలో. అంతవరకు ఇది కూడా మళ్ళీ తీసి చూపిస్తానండి. ఇంకా కొన్ని ఉన్నాయి కొమ్మలు ఎండాకులు. ఇవ్వండి, ఇదండి ఈ గన్నేరు చెట్టు వేర్లు చూడండి ఎట్లా వచ్చినాయో. తీసేపించా. అసలు ఎక్కడికి అరటి చెట్లలో పోయినాయి మొత్తం ఏరు తీసేపించా. ఎందుకంటే ఇక అంత పెద్దది ఒక్కరోలోనే కొద్ది స్థలంలో పెంచుకుంటే అట్లే అనిపించింది నాకు. ఇక్కడ దగ్గరలో అందుబాటులో నాకు గులాబీ చెట్లు పెట్టుకున్నాను. ఇగో 4 చెట్లు ఉన్నాయండి ఇక్కడ. ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలిసిద్ది ఎన్ని పూలు పూసినాయో. ఇవి నాటు గులాబీ ఒకటి, తోట గులాబీ ఒకటి అని ఇచ్చింది అమ్మాయి ఇప్పుడు. అదేమో వైట్ పెద్ద పెద్దవి వస్తాయి. ఇదేమో చిట్టి గులాబీ పింక్ కలర్ గుత్తులు గుత్తులు పూసేది. ఇప్పుడు వీటిని పట్టించుకోక వేర్లు అటుకు కూడా వెళ్ళిపోయినాయి. అవి అది ఇంకా వేరు ఉన్నట్టుంది అక్కడ. అది మొత్తం తీసేపించానండి. ఇదంతా ఇంకా తవ్వేపించి ఇదంతా ఆ జామ మొక్కలు కూడా తీసేపించా. ఎందుకులే అన్ని జామ మొక్కలు పడిమూలిసినాయి 2. ఇదిగండి ఇదిగండి చాలా మొక్కలు ఉన్నాయిలే ఎందుకు అని. అది అక్కడ ఉండే మనకి దొడ్లో రెడ్ జామ ఒకటి ఉంది. అదేందో అప్పుడు ఫస్ట్ పీకపోతే రాలేదు, వదిలేసా. కానీ ఇప్పుడు చూస్తే ఈ వేర్లు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి తీసేపించాను. ఇదంతా చిమ్మిచ్చేసి శుభ్రంగా. అది ఒకరు కాలుతోటి తొక్కయ్యా. ఇక్కడ వేరు కదిలింది కదా, తొక్కు. ఒక ఆట కోసేసి టబ్లో పెట్టుకో. ఇవి కూడా తీసేపించి ఇటు పక్కకు పెట్టించాలి. ఇదంతా చిమ్మిచ్చేసి. ఎంత తెరపుగా ఉందో మా పెరడైతే. ఇప్పుడు పెరటి తోట చెట్లన్నీ కొట్టేసిస్తే ఇంకా అటు పక్కనే ఉన్నాయి మామిడి చెట్లు కూడా. అవి కూడా తీస్తాయా ఇప్పుడు? ఇట్లా అది కూడా ఎత్తుకోండి. మామిడి చెట్టుది కూడా కోసేద్దు. కానీ కొడవలు కూడా తీసుకోండి. ఇదిగో పైకి పోకుండా కట్ చేపిస్తే ఇది కాకుండా ఎత్తుగా పోయింది చూడు, అది కట్ చేయి. అది మళ్ళా వస్తాయిలే. ఇరగ తీసినట్టు అంతవరకు అది అది చేల్చబాక కోసి అట్లా తీసి. అవతలకు పోయింది కదా కొమ్మ, అది కూడా తీసేయి. ఇది మాత్రం భలే పోయిందండి పైకి. తీసి దాని పక్కది కూడా జామ చెట్టు కూడా బోడిగుండ అయిపోయింది. ఎర్రజామ అదిగో దాని పక్కన కొమ్మ పైకి పోయింది కదా. అదే పైకి పోయింది చూడు. అది మిద్దె మీద కూడా చాలా మొక్కలు కటింగ్లు చేయాలండి. ఇక్కడ ఈ పని అయితే ఇది కూడా తీయాల్సి వచ్చిద్దేమో కొద్దిగా. తీస్తే గుబురుగా పెరుగుద్ది. ఇది అది సగానికి తీసి అది అది కూడా తీసి అదే ఇది కొద్ది. ఇది అవతల కొద్దిగా నీళ్ళు పెట్టాలి. ఈరోజు ఎంత ఎండ ఉందోనండి అసలుకి. మొక్కలు వడలిపోతున్నాయి. నువ్వు పొయ్యి బాక ఎరగది అంతే. అది అవతల కొమ్మ కూడా అవతల ఒకటి పైకి పోయింది చూడు. పైన కూడా చాలా పనులు ఉన్నాయి. చాలా మొక్కలు కటింగ్లు చేయాలా. ఇది చూసారా పొద్దున్న చూపించినప్పుడు ఎట్టుందో, ఇప్పుడేమో వడలిపోతుంది. నీడనుంటే బాగుంది చెట్టు.
ఎండబడేసరికి ఇదైపోయింది. అది సీతాఫలం ఈ కింద కొమ్మలు తీసేయి. పడిమోసిన సీతాఫలం చెట్టు అండి, కిందది అట్ట తీసి జాగ్రత్త చీల్చు బాగా. ఆ కింద కొమ్మ అటు కూడా తీసి పైన ఉంచితే కాయలు వస్తాయేమో. అది అటు పక్కకు పోయింది, దాన్ని తీసి చిన్నవన్నీ తీసేసి పైన ఉంచితే ఇంకా కొమ్మలకి కాయలు వస్తాయి. చాలు చాలు. జామకాయలు ఏమైనా ఉన్నాయి చూడు, జామ చెట్లు. ఆ కొమ్మలు ఇటు పడేసుకో. ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయా? పిందులా కాయలా? బుడ్డయి కాదు. నిన్న ఉడతది అంటుందని మా అమ్మాయి చదువుతుంది. అమ్మమ్మ కాయలు ఏమన్నా ఉన్నాయా, ఉడతపోయింది కసకసం అంటుంది అని అంటుంది. ఏందమ్ములు కసకసం అనేది అంటే, తినేసింది అమ్ములు అమ్మమ్మ, జామకాయలు తినేస్తుంది అంటుంది. ఇవన్నీ పెద్దవి అవుతాయి, చాలా ఉన్నాయి. ఆ కొమ్మలు కూడా అటు పోతున్నాయి కానీ కాయలు ఉన్నాయి, ఏం కొట్టేయటానికి లేదు ఇప్పుడు. ఇవన్నీ కొట్టేస్తే బాగా చిగుర్లు వచ్చినాయి చూడండి, మొత్తం చిగుర్లు వచ్చినాయి. అప్పుడు కొట్టేసాను ఒకసారి, ఇక వస్తాయి కాయలు బాగా. ఆ కిచెన్ వేస్ట్ నిన్న సాయంత్రం పోసా. ఇక్కడ కిచెన్ వేస్టే మా మొక్కలకి, కింద మొక్కలకి అలవాటు చేశానండి. మనం ఏ ఎరువులు ఇస్తుంటే ఆ ఎరువులతో పాటు అది అలవాటు పడుతుంది, ఆ ఎరువులకే అలవాటు పడిద్ది. పేడ ఎరువు ఇస్తే పేడ ఎరువుకే అలవాటు పడిద్ది, అదే కావాలని కోరుకుంటుంది మొక్క. ఈ చిన్న మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఇస్తున్నాం కాబట్టి మా మొక్కలైతే మా కిచెన్ వేస్ట్కి అలవాటు పడ్డాయి ఎక్కువ శాతం. దొడ్లోకి ఇంకా అదే కదా ఇస్తుంది. చాలా పిందెలు వచ్చినాయండి, కనిపించట్లేదు కానీ చాలా పిందెలు ఉన్నాయి. అదిగండి అక్కడ కూడా, అదిగండి ఇదిగండి జంటలే చాలా ఉన్నాయి. కనిపించటం లేదేమో ఎండకి ఎట్టున్నాయో కానీ. కిచెన్ వేస్ట్ లిక్విడ్ పోసేయటమే, ఇంకా దాన్ని ఏమి ఇది చేసేది లేదు. వినాయకుడు పోతున్నాడండి మైకు. దానిమ్మ చెట్టు పోయినసారి కట్ చేశాను, ఇంక ఇప్పుడేమి కట్ చేయను, ఎందుకంటే బాగా పూత మీద ఉంది. చాలా పనులు చేసామండి ఈరోజు మా పెరట్లో, ఇంటి ముందల ఎన్ని పనులు చేసాము. ఇదంతా చిమ్మిచ్చి గడ్డి పీకించాలి, ఇంకా పని ఉంది. మొత్తం బయట పడేపిస్తున్నా. ఈ నాకు పని లేకపోయినట్టయితే నేను మొత్తం కంపోస్ట్ వాడుకునేదాన్ని. ఇదంతా చిమ్మించాలి ఇప్పుడు. ఆకులు మొత్తం ఇప్పుడు చిమ్మాలి, మళ్ళీ చూపిస్తా. ఇవ్వండి బొగ్గులు. మేము అప్పుడు మొత్తం నెట్టేసి ఆ చెట్లలోకి, డ్రమ్ములోది కూడా ఇప్పుడు తీయాలి, చెట్లకి వేయాలి. తీసి అమ్ములు ఐస్ తింటున్నారా? ఈ బొగ్గులన్నీ మేము ఇంతకుముందు ఇదండి ఇంకుడు గుంట తీపిచ్చి ఇక్కడ ఇంకుడు గుంట పెట్టుకున్నాం మేము. ఈ ఇంకుడు గుంటలోకి లేయర్ పద్ధతిలో వేపించామండి. ఫస్ట్ కింద పెద్ద కంకర వేసామండి, ఇంతలో కంకర ఇటుక రాయి ముక్క వేసాము ఫస్ట్, తర్వాత కంకర వేసాము, తర్వాత చిప్స్ వేసాను, ఆ తర్వాత సన్న ఇసుక ఉంటుంది కదా మనకి, ఈ గోడలు ఇల్లు కట్టే ఇసుక, ఆ ఇసుక వేసానండి పైన. తర్వాత బొగ్గు వేసాము, బొగ్గు పైన మళ్ళీ ఇసుక వేసామండి. ఇంకుడు గుంట ఇక్కడ కావాలని చేపించుకున్నాను నేను. ఈ పైపులన్నీ ఇట్లాగా
మా షింక్లో నుంచి వచ్చే వాటర్ అది వస్తుంది. బట్టలు ఉతుక్కున్నాయి కానీ అంట్లు దోముకున్నాయి ఈ పైపులో నుంచి వస్తాయి. ఇది నిండితే వర్షం పడి ఎప్పుడైనా నిండితే ఇటు నుంచి ఇట్లా పైపు పెట్టించి ఇంకా బయటికి పెట్టించామండి. ఇదంతా సర్దుకుంటున్నాము. రేపు ఫంక్షన్ ఉంది బుడ్డి తల్లిది. అది చూడండి, పుట్టినరోజు అండి. 11వ తారీఖు పుట్టినరోజు. 12వ తారీఖు వెళ్తున్నారు కెనడాకి. హాయ్ చెప్పమ్ములు ఒకసారి అందరికి హాయ్ చెప్పు. మా ఐస్ తింటుంది. అయిపోయిందా? తీసేయి. ముందు బొగ్గుని మనం ఏం చేద్దామంటే బొగ్గంతా టబ్లోకి కాదు, ఇప్పుడు బొగ్గుని నేల మీద వేద్దాము. ఈ నేలకి బొగ్గు మంచి కార్బన్ శాతాన్ని ఇస్తుంది. నువ్వు చెప్తా. దానికోసమని అప్పుడు బొగ్గు తెప్పించామండి. ఇది అయితే మాకు ఆ కింద తొట్టిలా కట్టారు కదా, ఈ తొట్టి కట్టేటప్పుడు ఎక్కువైన దాన్ని తీసాము. తీసి 2 గోతాలకి ఎత్తిచ్చి పక్కన పెట్టా. అది పక్కన కింద ఉంటే అడ్డం అవుతుందిలేని, పక్క అటు జరుపున ఇటు జరుపున అవుతుందిలేని పైకి పెట్టించేసా. ఇప్పుడు అదంతా తీపిచ్చేసి ఈ చెట్లు మొదట్లో కత్తి తీసుకొని ఇదిగో తీసుకో. ఆ చెట్లు మొదట్లోకి వేస్తే మొక్కకి మంచిగా కార్బన్ శాతం బాగా అందుద్ది. నేలలో గడ్డి మొలవటం కూడా ఉండదు, తగ్గిద్ది. మొక్కకి నిదానంగా కార్బన్ శాతాన్ని అందించిద్ది. నేలలోకి దిగి మంచిగా ఎరువులాగా ఉపయోగపడిద్దండి. మనం వర్షం ఒక రోజు నీళ్లు పోయకపోయినా కూడా అది పైన కప్పెట్టినట్టు ఉంటుంది నేల మీదకి. తేమ అనేది అది పీల్చుకొని ఒక చెట్లు మొదట్లోకి వేసేసి ఆ జామ చెట్టు వేద్దాం, తర్వాత వేద్దాం. వెనక్కు అమ్ములు చి సింధు ఇట్లా అమ్మాయిని చూడు, ఇటు చూడు. చేతులు కడుగుదూరా పోసి మొదట్లో పోయి అది అడ్డం వేయి. మొత్తం అక్కడ వేసేసే చుట్టూరే పోసి చుట్టూరు కొద్దిగా నెరుపు మొత్తం పోయి అక్కడ చెబుతా. ఆ బొప్పాయి చెట్టుకు చేతులు కడుగమ్మా. దాని నుంచి తిరుగుతానే ఉంది అటు ఇటు. నేర్పేసి ఒకరు ఎడంగా వచ్చినేం కాదు. ఈ బొగ్గు మనకి మొక్కలకి చాలా పనిచేస్తుందండి. నేను అంతకు ముందులో కూడా ఇక్కడ ఈ డ్రమ్ములో వీడియో పెద్దది అయిద్దేమో మీకు కొన్ని తెలియజెప్పాలని చేస్తున్నా. అప్పుడు మేము ఆవు పేడ, అరటికాయలు, ఉల్లిపొట్టు అన్నీ వేసి ఇంతకు ముందు వాటర్ పోసి పెట్టాము. ఆ వాటర్ మొక్కలకి ఇచ్చాను, చూపించాను అంతకుముందు ఒక వీడియో. ఇప్పుడు కొత్త వాళ్ళకి కూడా తెలిసిద్దని చెప్తున్నా. ఇది మొత్తం ఇప్పుడు కంపోస్ట్ లాగా అయిపోయిందండి. ఆ నీళ్ళంతా ఇంకిపోయినాయి. ఈ పేడ ఇలాంటివన్నీ మిగిలిపోయినాయి. ఉల్లిపొట్టు కానీ అరటికాయలు కానీ అన్నీ మిగిలిపోయినాయి. ఇది ఇప్పుడు తీపిచ్చి మొక్కలకు వేపిస్తా. ఇదంతా శుభ్రం చేయాలి. ఏంటమ్మా ఏంటది? నీకు హ్యాపీ బర్త్డే చెప్తారమ్మలు రేపు అందరూ. అమ్మమ్మలు, తాతయ్యలు, పిన్నులు, బాబాయిలు, మామయ్యలు. ఇటు చూడు, ఇటు చూడు. ఎక్కిరి అమ్మా, ఎక్కిరివా ఎక్కిరియాలి. ఇది చూడు. ఇంక పద లోపలికి. ఐస్ తిన్నావు అమ్మా. ఏం కావాలమ్మా? ఏం కావాలి? అటు పోవద్దు అవన్నీ కడిగించాలా. ఓయ్ ఇవన్నీ పట్టుకోబాక. ఈవెన్ అసలు ఇటు పిల్లల్ని రానినండి బయటికి, తలుపులు వేసేసే ఉంచుతా. ఇప్పుడు నేను బయట తిరుగుతున్నేసరికి అటు చూడండి ఎట తిరుగుతుందో. ఇదంతా సర్దిస్తున్నా ఫంక్షన్ చేయాలని చెప్పి. ఇటు తల్లి, ఇటు బుజ్జమ్మలు, ఇట్రా తల్లి. తాత వెళ్తున్నాడు, పో అడుగు. తాత వెళ్తున్నాడు. అమ్మా పో, ఎక్కు బండి ఎక్కు. ఫ్యాన్ టైమను అమ్మాయిని.
పరిగెత్తుతుంది వాళ్ళ తాత వెళ్తున్నాడని. బండి ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తుంది. బాయ్ బాయ్. అన్ని చెట్లకి ఇది వేపించి మళ్ళీ చూపిస్తానండి. బయటకు వెళ్ళాలంటే అట్లా వెళ్తున్నారు రోజు. బయటకు వెళ్ళి ఐస్ క్రీములు, ఐసులు వాళ్ళకి అక్కడ దొరకవు కదా, ఇవన్నీ తెచ్చుకోవడానికి తిరుగుతూ ఉంటారు. హాయమ్లు బాయ్ బాయ్. వీడియో చేస్తున్నాలే. బాయ్. ఎక్కిరి ఎక్కిరి ఎక్కిరి. కిసు. అమ్మో కిసు పెడుతున్నావా? పెట్టు. బాయ్. ఏదో ఒకటి తెచ్చుకోండి. ఇక్కడంతా శుభ్రం చేయించా. ఉదయం నుంచి పని సరిపోతుంది. ఇదంతా సర్దటము ఇవన్నీ చూపిస్తున్నా ఈ వీడియోలోనే. మొత్తం పైన ఉంటాయి ఇవన్నీ తీసేపించా. ఈ మొక్కలన్నీ కూడా కొట్టేశాను. కొన్ని ఉన్నాయి పూలు పోస్తున్నాయి, ఇలా ఆపేసా. ఇదంతా సర్దాలి. అపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇంత పని ఉండదు కదండి. సొంత ఇల్లు వాళ్ళు ఇట్లా ఇండివిజువల్ హౌసెస్ అంటే కొంచెం పని ఎక్కువే ఉంటుంది. ఇంకా మొత్తం అది అంతా వాడేసేయటం. ఇంకా మళ్ళీ ఆడ పెడతాం. అది మొత్తం తీసేయాలి. ఈ డబ్బాలో అది కూడా తీసేసి శుభ్రంగా ఆ డబ్బా కూడా కడిగేసేయాలి. అన్నిటికీ వేసేసి మళ్ళీ చూపిస్తా. ఎందుకండి కిచెన్ వేస్ట్ అరటి మొక్కలకి ఇస్తున్నానండి. గెలబడింది కదా. ఇవన్నీ కోడిగుడ్లు, అరటికాయలు అన్నీ పడ్డాయి. మజ్జిగ మంచిగా. నిన్నేమో అక్కడ ఆ చెట్లకి ఇచ్చానని చెప్పా కదా, దానిమ్మ చెట్లకి. ఆ చెట్లకి అరటి కొద్దిగా ఆ చెట్టుకిను మధ్యలో పోయా దానికి. అటుకు పోయి తూర్పు పక్కకు పోస్తే పోయి పోసా. చాలు చాలుతాయి. ఆ మధ్యలో పోయి అట్లా కిచెన్ వేస్ట్ నేను డైరెక్ట్గా పోసేస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు ఇప్పుడు, మీరు డైరెక్ట్గా వేస్తున్నారు, మీకు అదేంది ఏమంటారబ్బా గాజు పురుగులు రావట్లేదమ్మా అని అడుగుతున్నారు. మొన్న ఊరు నుంచి మా వాళ్ళు జాంకాయలు పంపించారు. అవి పాడైపోయినాయి. తినలేం కదా ఎక్కువ, అదగానే అవి పాడైపోయినాయి. పోసే చుట్టూరు పోయలే. వేర్లు ఎప్పుడైనా చుట్టూరుకి వస్తాయి కదా. నువ్వు లోపలికి వెళ్ళాములో ఇదిగో దానిమ్మ చెట్టుకయ్యి. ఇక్కడ దానిమ్మ చెట్టుకయ్యి. దానిమ్మ చెట్టుకి ఇక్కడ ఇంకో లోపలికి. ఇంకా ఆపలేదు. ఇదిగో దానిమ్మ చెట్టుకి. అన్ని చెట్లకి వేయించానండి. అలా వైర్ ఎందుకు అక్కడ వేసావు? తీసాడు పడేమో. అదిగా వైరు, పచ్చ వైరు. అట్లా కిచెన్ వేస్ట్ కూడా నేను డైరెక్ట్గా పోసేస్తానండి. ఇప్పుడు మేము ఇదంతా మళ్ళీ శుభ్రం చేసి చూపిస్తా. ఇదిగండి టబ్లో డ్రమ్లో అది తీపిచ్చాను, కింద పోపించా. అసలు ఆవు పేడ, అరటికాయలు, ఉల్లి పొట్టు, బొగ్గులు వేసాము. అప్పుడు ఎంత బాగా కంపోస్ట్ అయిందో చూడండి. అటు పక్కకు పెట్టారు, ఆ గోడ మీద పెట్టి. ఇప్పుడు ఇది కూడా మొక్కలన్నిటికీ బొగ్గులు వేపించేసానండి. ఆ పారతోట ప్రొట్టేటోనయ్యా. అసలు ఎంత బాగా అయిందో కంపోస్ట్ చూడండి. బ్లాక్గా అయిపోయింది. బొగ్గులు కూడా ఉన్నాయి అందులో. చూడు ఒక్కొక్క పార మన చెట్టుకి వేసేసి
ఎంత బలమోనండి. ఇప్పుడు ఆవు పేడ కలిసింది. ఇప్పుడేనండి నేను మా మొక్కలకు, మా దొడ్లో మొక్కలకైతే ఇలాంటి కంపోస్ట్ ఇవ్వటం ఇప్పుడే నేను మొదలు. ఫస్ట్ నుంచి కూడా కంపోస్ట్లు కానీ ఏమీ వేయలేదండి మొక్కలకి. ఓన్లీ కిచెన్ వేస్తే ఒక్కో చెట్లు అట్ట పోసేస్తుంటాం. మీకు కొన్ని షార్ట్స్లో కూడా ఇంతకుముందు చూపించానండి. ఆ దేవుడి దగ్గర తీసేసిన పూలు ఇట్లా వేస్తుంటాను. ఇదిగండి, ఇంక మనం నీళ్లు పెట్టే కొంది ఆ రసం అనేది అందులో దిగుతూ ఉంటుంది. ఈ చెట్టుకి ఇటు ఈ 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ మందార కొమ్మలన్నీ కొట్టేశాను. మళ్ళీ ఇప్పుడు వారం నుంచి రోజు ఒక పువ్వు వస్తానే ఉంది. మొగ్గలు ఉన్నాయి, చాలా మొగ్గలు. ఇదే మా మొక్కలకి బలం. ఇక్కడ నేను మా మొక్కలకి, చిన్న మొక్కలకి ఇచ్చే లిక్విడ్స్, ఎరువులు ఏమన్నా ఉన్నాయి అంటే ఓన్లీ కిచెన్ వేస్ట్ లిక్విడ్, దేవుడి దగ్గర తీసేసిన పూలు, ఇది కూడా కొట్టేశాను. లైట్ పింక్ కలరు. ఇవేమో పొద్దున కొట్టేసాము. ఇది మొత్తం ఇవన్నీ అంతకు ముందలుగా తీసేసాము. ఇప్పుడు ఇది ఇంకా రాల పూలు. వీటికి కూడా ఇది ఈ చెట్టుకు కూడా. ఇది మాత్రం నాకు భలే నచ్చిందండి. భలే హ్యాపీగా ఉంది. యాపిల్ మొక్క అండి. అది ఏం యాపిలో నాకు తెలియదు. యాపిల్ చెట్టు వేసింది సుజాత అంటే యాపిల్ చెట్టు కూడా. ఆ వైర్ తీసేసి అలా వెనక జామ చెట్టుకు కూడా వేసేసాయి. మధ్యాహ్నం కొంచెం ఎండకు వడబడుతున్నట్టుంటే కొంచెం వాటర్ పెట్టాను, లైట్గా పైన పెట్టాను. ఇప్పుడు ఇక ఈ ఎరువు ఒక 5-6 నెలల దాకా ఈ మొక్కలకి ఇంకా అవసరం లేదు, ఏమి ఇచ్చే పని లేదు. పైకి ఏదైనా వర్షాలు పడ్డప్పుడు కిచెన్ వేస్ట్ మిగిలితే బకెట్లలో ఇక్కడ పోస్తున్నానండి. నేలే కాబట్టి ఎంతైనా తీసుకుంటుంది. పైన ఏంటంటే టబ్బుల్లో నీళ్లు ఎక్కువైపోద్దులు అని చెప్పి అరటి చెట్టుకి ఎక్కువగా బాగా గెల ఉంది కదా, కాయలు పెద్దవి అవుతాయి. ఇదిగో ఇక్కడే ఇటుకై అక్కడే మొదట్లో కాయల మీద వేసి ఆ చెట్టుకు కూడా కొద్దిగా. ఈ రెడ్ అరటి అండి, ఇది ఇప్పుడు సాగిందండి ఒక్కరు పైకి. అయితే పిలకలు ఏమి రాలేదు. అది మాత్రం ఇది ఒకేసారి ఒకే రోజు ఒక మూర పిలకండి తీసుకొచ్చి నాటింది. అది అక్కడ ఉన్నంత పిలక కూడా లేదు ఆ రోజు నాటిన మొక్క. అట్లాంటిది ఇప్పుడు ఇదేమవుతుందంటే, ఇప్పుడు అక్కడ వాటర్ వస్తాయి అని చెప్పాను కదండి. మాకు ఇక్కడ ఒకటి మ్యాన్ హోల్ ఉంది. అటు నుంచి అంట్లు దోముకుంటే అటు నుంచి ఇటు వస్తాయి నీళ్లు. ఇక్కడ వాటర్ ఇదిలా వాషింగ్ మిషన్ది ఆ పైపు మొత్తం ఇక్కడికి పెట్టించి దీంట్లో కలిపి కిందకున్న సన్న పైపు ఇటు వస్తాయి. పైనుంచి వర్షపు నీళ్లు దీని నుంచి కిందకు పడేసి ఇదంతా వచ్చేసి దీంట్లోకి వస్తాయి. ఇక్కడ సంపు చిన్నదిగా చేసాము. ఇక్కడి నుంచి ఒక పైపు ఇటు పెట్టించా. ఒక పైపు అక్కడికి పోయింది కదా, చెప్పాను ఇందాక. ఒక పైపు ఇటు పెట్టించా. అయితే ఆ నీళ్లు మనం వాషింగ్ మిషన్ వేసుకున్నప్పుడు నీళ్ళన్నీ అదొక్కటే ఆ చెట్లకి వెళ్ళిపోతున్నాయి. ఆ గులాబీ చెట్లు కూడా అన్ని కటింగ్లు చేపించేసానండి. ఇంక మళ్ళీ చిగుర్లు వస్తాయి, వర్షాలు పడితే బాగా వస్తాయి. ఇంకా ఈ 2 కుండీలు కూడా ఇటు పక్కకు పెట్టిస్తా. ఇక్కడ కొంచెం ఇదంతా ఖాళీ చేసి అదిగా సిమెంట్ బల్లలు పోసారు దాని మీద మూతలు పెట్టడానికి. అది ఎప్పటి నుంచి 2.5 సంవత్సరం ఇప్పుడు గృహప్రవేశం అయ్యి మాకు వాళ్ళు రాలా. సరే వీళ్ళని అడుగుతున్నా, ఒకరు తీసి ఎత్తి దాని మీద పెట్టండి అయ్యా అని. ఇవన్నీ అడ్డాలు తీపిచ్చేస్తున్నా. నిండా తీసుకురా అయిపోయింది ఇంకా. సరే అయితే ఇట్లా అండి. ఇంకా ఇదిగో చూసారా, ఇక నా రోజు నీళ్లు పెడతా ఉంటే వర్షం పడ్డా మనం నీళ్లు పెట్టినా కానీ ఈ మొక్కలన్నిటికీ ఆ ఎరువు అనేది మంచిగా తీసుకుంటుంది. అది పక్కన పెట్టు, దాంటే బాక ఇటు తీసుకురా, టబ్బు ఇటు తీసుకురా, అక్కడ పెట్టేసే. ఇంకా ఓకే అండి. ఈరోజు మా ఇన్నాళ్ళ నుంచి పిల్లలు వచ్చి నేను వీడియోలు చేయట్లేదు కానీ సరిపోతుంది. ఇంట్లో పనులు మొక్కలను చూసుకుంటూ కొన్ని వీడియోలు చేయటం కుదరటం లేదు. ఇప్పుడైతే ఇంక ఇట్లా చేశాను. ఈరోజు ఎన్ని పనులు చేశానో మీకు
వీడియో చూడండి. చాలా మందికి ఏదన్నా ఉపయోగపడిద్దేమో అనుకుంటున్నా నేను. కొంతమందికి ఇప్పుడు ఎట్లా చేయాలి ఏందనేది ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుద్దని చెప్పి నేను వీడియో చేసి పైప్ పెట్టమా. ఇది స్టాండ్ అవతలకు లాగు ఇది ఇతలది కొంచెం. ఇంక ఇప్పుడు చేసిన వీడియోస్ ఈ ఉదయం నుంచి నేను ఏమేం పనులు చేశానో మొత్తం ఈ వీడియోలో వస్తుంది. మా మొక్కలకి ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇచ్చాను. ఎరువుగా నేను లిక్విడ్గా తయారు చేసుకున్న దాంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయి గాలికి అది కంపోస్ట్ లాగా మారింది. ఆ కంపోస్ట్ ఇచ్చాను, బొగ్గులు ఇచ్చాను మొక్కలకి. ఇది మొత్తం కూడా మంచి బలం అండి మొక్కలకి. ఇట్లా ఎవరికన్నా ఉంటే చేసుకొని ఇవ్వండి మొక్కలకి. కిచెన్ వేస్ట్ మొత్తం నేను ఇచ్చేది. ఇప్పుడు మా మొక్కలన్నిటికీ ఇట్లా కటింగులు చేసి శుభ్రం చేశానండి ఇక్కడంతా కూడా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా, నాకేదన్నా మీరు తెలియజెప్పాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి.